క్లాస్ 1లో మనకు ఇంట్రడక్షన్ టు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ దెన్ ఐయుపాక్ నామెన్క్లేచర్, తర్వాత వచ్చేసి ఐసోమెరిజం. సో ఈ కాన్సెప్ట్స్ని అయితే మనం క్లాస్ 1లో నేర్చుకున్నాం. క్లాస్ 2 వచ్చేసరికి థియరీస్ టు ఎక్స్ప్లెయిన్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో కాబట్టి వెర్నర్ థియరీ, వేలెన్సీ బౌండ్ థియరీ, తర్వాత క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనే కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో మనము మ్యాక్సిమం వైండప్ చేసేద్దాం. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే టాపిక్ని వైండప్ చేసేద్దాం. సో లెట్స్ బిగిన్. ఏంటి సో సిఎఫ్ఎస్సి అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో లాస్ట్ క్లాస్లో మనము ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనే టాపిక్ గురించి ఇంట్రడక్షన్ తీసుకున్నాము. సో కాబట్టి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటే ఏ ఫ్యాక్టర్స్ మనకు ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తాయి అంటే వాటిని మారుస్తాయి అనమాట. సో సిఎఫ్ఎస్సి అంటే ఏంటమ్మా, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ సిఎఫ్ఎస్సి. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనకు ఆక్టాహెడ్రల్ జామెట్రీలో 6 లైగన్స్ వచ్చినప్పుడు కానీ, టెట్రాహెడ్రల్ జామెట్రీలో 4 లైగన్స్ వచ్చినప్పుడు కానీ, స్క్వేర్ ప్లానర్ జామెట్రీలో 4 లైగన్స్ వచ్చినప్పుడు సో మనకు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనే దాన్ని సిఎఫ్ఎస్సి అంటాం. ఓకే, సో దీన్ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి చూసుకుంటూ వెళ్దామా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ద లైగన్స్. సో ఈ నిన్నటి క్లాస్లో మనం ఒక సిరీస్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ని అయితే ఇచ్చాము. సో కానీ ఇంకా యాక్చువల్గా చాలా లెగెండ్స్ ఉన్నాయి, మిస్ అయ్యాయి అనే ఉద్దేశంతో కంప్లీట్ లిస్ట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాము. సో ఈ సిరీస్ని ఏమంటాము? స్పెక్ట్రోకెమికల్ సిరీస్. స్పెక్ట్రోకెమికల్ సిరీస్. ఏంటి దీని ప్రత్యేకత? సో దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకు ఈ లైగన్స్ అనేవి స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ అని చెప్తా అనమాట. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ వచ్చేసి ఇక్కడ మనకు కార్బొనైలు. సో ఇది హైయెస్ట్ స్ట్రాంగ్ ఫీల్డ్ అనమాట. ఓకే, మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో కార్బన్ డొనేటింగ్ ఆటంగా ఉన్నాయి అంటే జనరల్గా అది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు నైట్రోజన్ డొనేటింగ్ ఆటంగా ఉంటే సో నెక్స్ట్ వస్తుంది తర్వాత ఆక్సిజన్, తర్వాత హాలోజన్స్. సో ఇది జనరల్గా ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో చాలా అంటే తొందరగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ చిన్న ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డోనార్ ఆటమ్స్. సో డోనార్ ఆటమ్స్ ఇవి ఉన్నప్పుడు మనకు ఆర్డర్ ఈ విధంగా ఉంటుందమ్మా. ఓకే, సో కార్బొనిల్ కాంపౌండ్ అనేది హైయెస్ట్ ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుంది, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ అంటాము. సో నిన్న మీకు ఒక క్వశ్చన్ అడిగాము, ఎందుకు ఇది స్ట్రాంగ్? కార్బొనైల్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్. దీన్ని ఎందుకు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ అంటాము అంటే జనరల్గా లైగండ్స్ యొక్క రోల్ ఏంటి? సో లైగండ్ అనేది ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనకు మెటల్కి డొనేట్ చేస్తుంది. ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మెటల్కు డొనేట్ చేసి ఏ బాండ్ ఫామ్ చేస్తుంది? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది ఇక్కడ వరకు ఇది జనరల్గా జరిగే విషయమే. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ చేస్తుంది అనమాట. కార్బొనైల్ విషయంలోకి వచ్చేసి మెటల్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని కార్బొనైల్కి బ్యాక్ డొనేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక బ్యాక్ బాండింగ్ ఫామ్ అవుతుంది. ఏమర్థమవుతుందా? సో మనకి కార్బొనైల్ అనేది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది ఎవరికి? వేకెంట్ డి ఆర్బిటాల్లో. సో వేకెంట్ డి ఆర్బిటాల్లో ఉన్న డి ఆర్బిటాల్ ప్రజెంట్ ఇన్ మెటల్ ఆటమ్. సో వాటికి మనకు కార్బొనైల్ అనేది ఒక ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేస్తుంది. మనకి మెటల్ అనేది తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని కార్బొనైల్కి డొనేట్ చేస్తుంది అనమాట. అంటే ఇచ్చి పుచ్చుకుంటాయి అనమాట రెండు. సో అలాంటప్పుడు మనకు యాక్చువల్గా జనరల్గా ఏంటి, ఒక బాండే ఫామ్ అయినట్టు. సో మనకు లైగండ్ నుంచి మెటల్కి వెళ్ళింది అంటే ఒక బాండే ఫామ్ అయినట్టు. సో మెటల్ నుంచి కూడా మనకు లైగండ్కి ఒక పోయింది అంటే మనకి ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నట్టు అనమాట. సో డబుల్ బాండ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనకు తెలుసు కదమ్మా, సింగిల్ బాండ్ కంటే డబుల్ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో కాబట్టి సో ఈ విధంగా రెండు బాండ్స్ ఫామ్ కావడం వల్ల కార్బొనైల్ అనేది చాలా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ అనమాట. అంటే మనకు ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఓకే,
సో దీన్ని బ్యాక్ బాండింగ్ అంటాము. ఈ బ్యాక్ బాండింగ్ కెపాసిటీ ఇలాంటి కార్బనేలు, సో తర్వాత సయనైడ్, తర్వాత ఇలాంటి ఈ ఇథిలిన్ డైమిన్, సో వీటికి ఉంటాయన్నమాట. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మనకి మెటల్లో అయితే వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటుంది, మరి కార్బనెల్లో అలాంటి వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండదు కదా, మరి ఎక్కడికి డొనేట్ చేస్తుంది అని. ఓకే, ఎక్కడికి డొనేట్ చేస్తుందంటే, సో మెటల్ వచ్చేసి తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పేర్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బనెల్, సో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బనెల్, ఇది ఎక్కడ వస్తుంది? మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో మనము బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నేర్చుకున్నాం కదమ్మా. సో అక్కడ ఆ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో వేకెంట్ గా ఉన్న పై ఆర్బిటాల్ కి డొనేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు బాండింగ్ ఉంటుంది, బ్యాక్ బాండింగ్ ఉంటుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది, బ్యాక్ బాండింగ్ ఉంటుంది. ఈ విధంగా రెండు బాండ్స్ ఇవ్వడం వల్ల కార్బనైల్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్. సో మనకి ఈ విధంగా ఏదైనా సరే రెండు బాండ్స్ ను ఫామ్ చేస్తున్నాయంటే అది మనకు ఆటోమేటిక్ గా దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, అందుకే వీటిని స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ అంటాం. ఓకే, సో ఈ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. చాలా బ్రోమైడ్, క్లోరైడ్, ఫ్లోరైడ్, సో వీటి యొక్క ఆర్డర్ కూడా, సో I మైనస్ ఈజ్ లీస్ట్, Br మైనస్ లెస్ దాన్, Cl మైనస్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇట్స్ ఫైన్. సో ఇది ఆర్డర్ అనమాట. ఓకే, సో ఇవి మనకు ఈవెన్ హాలోజన్స్ లో కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. సో తర్వాత మీరు చూసుకున్నట్లయితే కార్బన్ డొనేటింగ్ ఆటం ఉందంటే మనకు ఫస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత చూసినట్లయితే నైట్రోజన్ యాజ్ ఎ డొనేటింగ్ ఆటంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు యాక్చువల్గా ఇక్కడ NO2 కానీ ఓఫెన్ లో కానీ, ఇక్కడ ఓఫెన్ లో కూడా నైట్రోజన్ డోనర్ ఆటం అనమాట. ఇథిలిన్ డైమిన్ లో కూడా నైట్రోజన్ ఈజ్ ద డోనర్ ఆటం. అమ్మోనియాలో డైరెక్ట్ గా ఉంది. పిరిడిన్ లో కూడా నైట్రోజన్ డోనర్ ఆటం. గ్లైసిన్, సో గ్లైసిన్ లో మనకి యాక్చువల్గా నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, రెండు ఉంటాయి అనమాట. సో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇంకా CH3CN లో నైట్రోజన్ డోనర్ ఆటం. సో ఈ విధంగా మనకు నైట్రోజన్ డోనర్ ఆటమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి కార్బన్ యాజ్ ఎ డోనర్ ఆటం, సెకండ్ వచ్చేసి నైట్రోజన్ యాజ్ ఎ డోనర్ ఆటం, థర్డ్ వచ్చేసి ఆక్సిజన్ యాజ్ ఎ డోనర్ ఆటం. ఇక్కడ వచ్చేసి ఆక్సిలేట్ ఆక్సిజన్, అసిటోయేట్ కూడా ఆక్సిజనే, OH మైనస్ ఆక్సిజనే, NCO మైనస్ ఆక్సిజనే, ఈ విధంగా ఆక్సిజన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హాలోజన్. సో ఇంకా మధ్యలో వచ్చి మనకు నైట్రైడ్, సో తర్వాత SCN థయోసైనేట్, సో ఇవి ఉంటాయి. సో తర్వాత సల్ఫైడ్. సో ఈ విధంగా మీరు ఒక ఆర్డర్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ బ్యాక్ బాండింగ్ చేస్తున్న ఉంటాయి. తర్వాత ఈ I మైనస్, Br మైనస్ వీటిని సిగ్మా బాండింగ్, ఓకే వీటిని ఏమంటారంటే సిగ్మా బాండింగ్ లైగండ్స్ అంటాం. యాక్చువల్గా వీటి నేమ్స్ ఇవి, సిగ్మా బాండింగ్ లైగండ్స్ అంటాం. సో తర్వాత ఈ OH మైనస్, NH ఆక్సిజన్, నైట్రోజన్, సో ఇవి వచ్చేసి పై బాండింగ్ లైగండ్స్ అనమాట. సో పై బాండింగ్ లైగండ్స్. సో కార్బన్ వచ్చేసి సిగ్మా అండ్ పై. సో యాక్చువల్గా ఇది మనకు సిగ్మా డోనర్ అండ్ పై యాక్సెప్టర్ అనమాట. ఓకే, సో సిగ్మా డోనర్ అండ్ పై యాక్సెప్టర్. సో కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ అంటాం. సో ఈ విధంగా మనకు మీరు ఈ సిరీస్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మీరు చూసుకోండి. సో ఈ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ మీద అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఇన్ వన్ వే ఆర్ అదర్ వే. ఓకే, సో ఈ విధంగా మనకు నేచర్ ఆఫ్ ద లిగెండ్స్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది CFSE అనమాట, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఇలా ఒక రెండు కాంప్లెక్సెస్ ఇచ్చేసి దేనికి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంది, లేదంటే దేనికి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది, దేనికి ఈ విధంగా CFSE బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారంటే ఈ విధంగా చేసుకోవాలమ్మా. ఫస్ట్ వచ్చేసి మనకు తెలుసుకోవాల్సింది సెంట్రల్ మెటల్ ఆటం ఐరన్. సో ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 26. సో ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ 26 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 3d6 4s2. తర్వాత ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తెలియాలి. సో ఇక్కడ H2 అనేది న్యూట్రల్ లిగండ్ కాబట్టి మనకు దీనికి చార్జ్ ఏమి ఉండదు. అంటే దాని అర్థం డైరెక్ట్గా ఐరన్కి వచ్చేసి 2+ ఉంటుంది. సో ఇక్కడ ఐరన్కి వచ్చేసి 2+ ఆక్సిడేషన్ స్టేట్. సో కాబట్టి ఐరన్ 2+ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి.
అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. ఇక్కడ 4s2లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసేస్తే మనకొచ్చేసి 3d6 వస్తుంది. అంటే Dలో ఎన్నున్నాయి? మనకు 6 ఎలక్ట్రాన్స్. ఈ 6 ఎలక్ట్రాన్స్‌ని మనకు T2g Eg ఆర్బిటాల్‌లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో T2g Eg. సో అంటే మీరు ఏ విధంగా ఎగ్జామ్ చేసుకోవాలో చెప్తున్నామా. ఎగ్జామ్‌లో ఏ విధంగా మనం తొందరగా ఆన్సర్ రావాలనే దాని గురించి చెప్తున్నా. సో 3d6 అంటే మనకు 1, 2, 3. ఇక్కడ మనకు స్ట్రాంగ్ ఫీల్డర్, వీక్ ఫీల్డర్ తెలుసుకోవాలి. H2 అనేది ఏంటి? వీక్ ఫీల్డ్ లిగెండ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ పెయిరింగ్ జరగదు. సో పెయిరింగ్ జరగకోకుండా 4, 5, 6 అంటే మనకు ఈ విధంగా మనకు ఎలక్ట్రాన్స్‌ని అయితే ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి? ఇవి T2g ఆర్బిటాల్స్, ఇవి Eg ఆర్బిటాల్స్. దీన్నే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌ని వీటి ప్రకారం రాయాలి అంటే దీన్ని ఏ విధంగా రాస్తారు అంటే T2g ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రాన్స్? 4. T2g4, Eg2 ఈ విధంగా కూడా రాస్తారు. T2g4, Eg4. ఇక్కడ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి కాబట్టి దీని యొక్క మ్యాగ్నెటిక్ మొమెంట్ మ్యూ. సో మ్యాగ్నెటిక్ మొమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 4 ప్లస్ 2. మనకి ఫార్ములా ఉంది కదా మా మ్యాగ్నెటిక్ మొమెంట్కి. ఏంటి ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 2. సో ఈ మ్యాగ్నెటిక్ మొమెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 4 ప్లస్ 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4.9 అరౌండ్ 4.95 సంథింగ్ వస్తుందమ్మా. ఓకే. సో ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ అనమాట. ఓకే. సో మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడగచ్చు అనమాట. సో ఈ తర్వాత ఇది పారామాగ్నెటికా డయామాగ్నెటికా అంటే పారామాగ్నెటిక్. ఎందుకు పారామాగ్నెటిక్? సో ఇక్కడ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఏమర్థమవుతుందా? ఓకే. సో తర్వాత దీని యొక్క సిఎఫ్ఎస్ఈ వాల్యూ ఎంత? దీని యొక్క సిఎఫ్ఎస్ఈ వాల్యూ ఎంత? సో సిఎఫ్ఎస్ఈ వాల్యూ అంటే మనకు ఈ T2gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో కాబట్టి 4 ఇంటూ మైనస్ ఇక్కడ యాక్చువల్గా కిందికి వెళ్తున్నప్పుడు 0.4తో మల్టిప్లై చేయాల. 0.4. సో తర్వాత మైనస్ ఆఫ్ తర్వాత ఈజీలో 2 ఉన్నాయి. 2 ఇంటూ మైనస్ 0.6. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? -1.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సారీ 16. 4 ఇంటూ 4 16. 16 ప్లస్ 1.2 ఇక్కడ ఎంత వస్తుంది మనకి? -0.4 డెల్టా. ఓకే. సో డెల్టా అని చెప్పి చెప్తాం. ఎందుకు షిఫ్ట్ వస్తుంది? ఓకే. సో దీన్ని DQలో రాయాలి అంటే ఇంటూ 10 చేస్తాము. -4 DQ అంటాం. ఏమో అర్థమవుతుందా? సో ఇక్కడ యాక్చువల్గా సిఎఫ్ఎస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సో ఫస్ట్ వచ్చేసి T2gలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తీసుకుంటాం. ఈజీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తీసుకుందాం. నిన్న క్లాస్లో ఆల్రెడీ చూపించాం. ఇక్కడ T2gకి వెళ్ళింది అంటే అది 0.4తో మల్టిప్లై చేయాలి. ఈజీలో ఉందంటే 0.6తో మల్టిప్లై చేయాలి. ఓకే. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే. సో కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ -0.4 మైనస్ 2 ఇంటూ మైనస్ ఆఫ్ 0.6. సో 1-1.6 ప్లస్ 1.2. సో టోటల్గా -0.4 డెల్టా ఓ వస్తుంది అనమాట. ఓకే. ఆక్టాహెడ్రల్లో వస్తుంది కాబట్టి ఆక్టాహెడ్రల్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. లేదు అంటే DQ అనే ఇంకొక యూనిట్ ఉంటుంది. సో ఒకవేళ DQ రూపంలో రాయాలంటే ఇంటూ 10 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. -4 DQ వస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా? సో ఇది మనకు ఏంటి? సో FeH2O6 2+కి. సో ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తాము. తర్వాత అయాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తాము. తర్వాత T2g EG ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిల్ చేయాలో నేర్చుకుంటాం. సో అక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్, వీక్ ఫీల్డ్ నేర్చుకుంటాం. సో దీన్ని బట్టి మనకు నెంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మనం పారామాగ్నెటికా డయామాగ్నెటికా అని చెప్తాము. తర్వాత మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంటుందో నేర్చుకుంటాం.
తర్వాత సిఎఫ్ఎస్సి వాల్యూ ఎంత వస్తుందో నేర్చుకుంటాం అనమాట. ఈ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎక్కడైనా కానీ క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా? సో ఇవన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అందుకు మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నానమ్మా. ఓకే. సో ఇదేంటి మనకు, సో ఇది మనకు ఇక్కడ మనకు హై స్పిన్ కాంప్లెక్స్ అంటాం. సో ఇది వచ్చేసి మనకు హై స్పిన్ కాంప్లెక్స్ అంటాం. ఎందుకు హై స్పిన్ కాంప్లెక్స్ అంటాము? ఇక్కడ పేరింగ్ జరగలేదు కాబట్టి దీన్ని హై స్పిన్ కాంప్లెక్స్ అంటాము. సో అంటే ఇక్కడ జనరల్గా వీక్ ఫీల్డ్ లిగన్స్ హై స్పిన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. వీక్ ఫీల్డ్ లిగన్స్ హై స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. ఏం అర్థమవుతుందా? సో కాబట్టి ఈ విధంగా మనము అన్ని విషయాలు కూలంకషంగా ఒకసారి ఏదైనా ఒకటి వచ్చింది అంటే నేర్చుకోవాలి. సో కాబట్టి వీక్ స్పిన్ D6 వీక్ స్పిన్ వీక్ లైగన్స్ ఆర్ హై స్పిన్ D6 ఎలా ఉంటుంది అంటే ఇంకొకసారి, సో T2G ఆర్బిటాలు, EG ఆర్బిటాలు 1 2 3 4 5 ఇక్కడ పేరింగ్ చెయ్యము ఎందుకంటే ఇది వీక్ ఫీల్డ్ కాబట్టి 6. ఓకే. సో ఇది D6 వీక్ ఫీల్డ్ లిగండ్ ఆర్ హై స్పిన్ కాంప్లెక్స్. ఓకే. సో ఇంకా దీని ద్వారా మనం మిగతావన్నీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం అర్థమైందా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే సో ఎగ్జామ్లో వీటి గురించే అడుగుతుంటారు. సో ఐ విల్ టేక్ వన్ మోర్ న్యూ స్లైడ్ టు ఎక్స్ప్లెయిన్ ద FeCN6 4-. ఒక స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నది మనం ఒకసారి తీసుకొని ఎలా చేయాలో చూద్దాం. సో FeCN6 4-. ఐయుపాక్ నేమ్ ఏంటి? హెక్సాసయనో. ఐరన్ అని రాస్తామా, ఫెర్రేట్ అని రాస్తామా? ఫెర్రేట్ రాయాలి. ఎందుకు? నెగిటివ్ ఉంది కాబట్టి. ఫెర్రేట్ 2 ఎందుకంటే ఇక్కడ ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 2 ఉంటుంది, అయాన్. సో ఒకసారి ఐయుపాక్ నామినిక్లేచర్ హెక్సాసయనో. ఓకే. CN- అంటే సయనో. ఇక్కడ ఐరన్ వచ్చేసి ఇక్కడ కోఆర్డినేషన్స్ పేరు మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఫెర్రేట్ బ్రాకెట్లో ఆక్సిజన్ స్టేట్ రాయాలి. ఎలా కనుక్కుంటాము? ఐరన్కి X అనుకోండి, ప్లస్ 6 లైగన్స్ నెగిటివ్ ఛార్జ్ 6 × -1 = -4, x - 6 = -4, x = +2. సో కాబట్టి 2 అయాన్. ఇది ఎందుకంటే మనకు అయాన్ రూపంలో ఉంది కాబట్టి అయాన్ అని చెప్పి రాస్తాం అనమాట. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఐరన్, సో ఐరన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 26. సో ఐరన్ 26 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d6 4s2. తర్వాత ఐరన్ 2+, సో అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి, ఇవి రెండు వెళ్ళిపోతాయి. సో 3d6 4s0 అంటే మనకు 6d ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో 1 2 3 T2G ఆర్బిటాల్, 4 5 EG ఆర్బిటల్. సో ఇవి ఏంటివి? T2G EG. సో ఇప్పుడు మనకి ఇది సైనైడ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ అనమాట. సో కాబట్టి మనం ఎలక్ట్రాన్స్ ఫస్ట్ వచ్చేసి కంప్లీట్గా కింద మనం T2G ఫిల్ అయ్యే విధంగా రాస్తాం అనమాట. సో 1 2 3 4 5 6 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంతకు ముందు చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ పెయిరింగ్ చేస్తున్నాం. సో ఈ పెయిరింగ్ చేసేదానికి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుంది అనమాట. దాన్ని పెయిరింగ్ ఎనర్జీ అంటాము. సో అంటే ఈ మీరుకి అర్థమవుతుందమ్మా? సో ఇంతకు ముందు మనము చూసుకున్నప్పుడు పెయిరింగ్ చేయలేదు, నార్మల్గా రాసుకుంటా వెళ్ళాం. ఇప్పుడేం చేస్తున్నాము? పెయిరింగ్ చేస్తున్నాం. ఈ పెయిరింగ్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ అయితే రిక్వైర్ అవుతుంది, దాన్నే పెయిరింగ్ ఎనర్జీ అంటాము. ఏమంటాము? పెయిరింగ్ ఎనర్జీ అంటాము. ఈ పెయిరింగ్ ఎనర్జీ అనేది CFSE కంటే తక్కువ ఉంటే, అంటే మనకు క్రిస్టల్ ఫ్రీ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉండాలి, CFSE కంటే తక్కువగా ఉంటే దాన్ని స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ అంటాము. ఓకేనా? సో ఇంతకు ముందు కేసులో ఏమైంటుంది అంటే ఇంతకు ముందు కేసులో పెయిరింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో పెయిరింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది దాన్ CFSE. ఇలాంటి దాన్ని ఏమంటాం? వీక్ ఫీల్డ్ లిగెండ్ అంటాము. ఇక్కడ మనకు సైనైడ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ కాబట్టి CFS అనేది ఎక్కువగా ఉంటుంది, క్రిస్టల్ ఫ్రీ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో దానివల్ల ఇది పెయిరింగ్ ఎనర్జీ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని పెయిర్ చేసేంత కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓకే.
సో కాబట్టి ఇక్కడ మనం ఈ T2G ప్రకారం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే T2G ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 ఉన్నాయి. T2G 6, EG 0. ఓకే. సో ఇది పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ డయామాగ్నెటిక్. ఎందుకు? నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఎందుకు? నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు. ఓకేనా? తర్వాత సో మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇది డయామాగ్నెటిక్. తర్వాత సిఎఫ్ఎస్సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సిఎఫ్ఎస్సి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ T2Gలు ఎన్ని ఉన్నాయి? 6. సో కాబట్టి 6 ఇంటూ మైనస్ 0.4 మైనస్ ఇక్కడ ఈజీలు ఏం లేవు కాబట్టి 0. కాబట్టి డైరెక్ట్గా -2.4 డెల్టా ఓ. లేదు అంటే 10తో మల్టిప్లై చేస్తే 24 DQ. ఈ రెండు విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. సో DQ ఆర్ డెల్టా ఓ. సో ఇది మనకు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఏం అర్థమవుతుందా? సో ఇదేంటి మనకి? లో స్పిన్ కాంప్లెక్స్. ఇదేంటి? లో స్పిన్ కాంప్లెక్స్. ఎందుకు? కంపారిటివ్గా ఇంతకుముందు చూసుకున్నప్పుడు అక్కడ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ స్పిన్ అంటే ఎలక్ట్రాన్ అని అర్థం. ఓకే. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇది మనకు లో స్పిన్ కాంప్లెక్స్ అంటాం. ఏమంటాం? లో స్పిన్ కాంప్లెక్స్. ఏం అర్థమవుతుందా? సో మీకు ఈరోజు హోంవర్క్ ఏంటి అంటే సో ఇక్కడ D1 నుంచి D10 వరకు బోత్ హై స్పిన్ లో స్పిన్ కాంప్లెక్సెస్ యొక్క ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ రాయాలి. అంటే ఈ విధంగా సో ఇక్కడ మీకు ఈ విధంగా నేను ఏ విధంగా అయితే రాసి చూపించానో ఈ విధంగా అన్ని హై స్పిన్కి లో స్పిన్కి రెండిటికి అది హోంవర్క్ అనమాట. సో D1 టు D10. సో D1 ఏ విధంగా ఉంటుంది? ఒక జస్ట్ D1 ఒకటి రాస్తాను. D1 ఏ విధంగా ఉంటుంది? సో మనకి హై స్పిన్ అయినా లో స్పిన్ అయినా ఇది ఒకటే ఉంటుంది. అంటే T2G1. ఓకే. సో ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి రాసి హోంవర్క్ అది మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా ఫిల్ చేసి రాసాము అంటే వన్స్ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిస్తే మిగతా విషయాలన్నీ తెలిసిపోతాయి. సో అంటే మనకి ఇది హై స్పిన్నా, లో స్పిన్నా, తర్వాత వచ్చేసి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇవన్నీ అర్థమవుతాయమ్మా. సో అందుకనేసి ఇది చాలా ఇంపార్టెంట్. దట్స్ యువర్ హోంవర్క్. ఇక్కడ నేను D6 హై స్పిన్, లో స్పిన్ రాశాను. మీరు D1 నుంచి D10 వరకు రాయాలి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్. సో సిఎఫ్ఎస్ అనేది జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో హైయెస్ట్ ఉంటుందమ్మా. సో స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో హైయెస్ట్ ఉంటుంది. లీస్ట్ వచ్చేసి టెట్రాహెడ్రల్. సో టీడీ కొన్ని టెక్స్ట్ బుక్లో టీడీ అని కూడా రాసింటారు. సో టెట్రాహెడ్రల్ అంటాం. సో మధ్యలో వచ్చేసి మనకు ఆక్టాహెడ్రల్. ఎందుకంటే మనకు డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ అవి మనకు అండ్ దెన్ హౌ దే ఆర్ అరేంజ్డ్. సో అనే విషయం కూడా మనకు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది ఆధారపడుతుంది. ఏం అర్థమవుతుందా? సో స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో మనకు హైయెస్ట్ సిఎఫ్ఎస్ అనేది రిలీజ్ అవుతుంది. లీస్ట్ ఎక్కడ వస్తుంది? టెట్రాహెడ్రల్. ఓకేనా? అండ్ ఇక్కడ సిఎఫ్ఎస్ఈ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆర్ హై స్పిన్ ఓన్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. సో హై స్పిన్ ఓన్లీ అంటే మనకు ఇప్పుడు టెట్రాహెడ్రల్లో వచ్చినప్పుడు మనం పెయిరింగ్ అనేది చెయ్యము. అంటే ఇప్పుడు ఇట్లా 1 2 ఇక్కడ T2 రాస్తాం కదా. ఇప్పుడు D4 అన్నా అనుకోండి. సో 1 2 3 4 ఇది చెయ్యము. ఇది ఓన్లీ హై స్పిన్ కాంప్లెక్సెస్ మాత్రమే ఉంటాయి. 1 2 3 4 ఇది మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సిఎఫ్ఎస్ఈ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పెయిరింగ్ ఎనర్జీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి దే ఓన్లీ ఫార్మ్స్ హై స్పిన్ కాంప్లెక్సెస్. ఆక్టాహెడ్రల్ వచ్చేసి సో బోత్ హై అండ్ లో స్పిన్ రెండు ఫామ్ అవుతాయమ్మా. హై స్పిన్, లో స్పిన్ ఫామ్ అవుతాయి. ఏమర్థమవుతుందా? నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్.
సో అంటే మనకు లైగన్స్ సేమ్, మిగతావన్నీ సేమ్, ఓన్లీ ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ Fe3+ Fe2+ ఇలాంటి కేసెస్లో హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ కుందకి మనకు ఎక్కువ సిఎఫ్ఎస్సి రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మనకు హయ్యర్ చార్జ్ ఉంది అంటే ఇట్ కెన్ హ్యావ్ మోర్ అట్రాక్షన్ టువర్డ్స్ ద లిగెండ్స్ అనమాట. సో కాబట్టి మోర్ అట్రాక్షన్ ఉంది అంటే మోర్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో సిఎఫ్ఎస్సి ఆర్డర్ ఇది. ఓకే, సో హయ్యర్ ఆక్సిడేషన్ హ్యావ్ హయ్యర్ ఎనర్జీ. సో ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువగా ఉంటే సిఎఫ్ఎస్సి వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏమర్థమవుతుందా? నేచర్ ఆఫ్ మెటల్ అయాన్. ఓకే, సో అంటే ఇది 3Dనా 4Dనా 5Dనా? సో ఒకవేళ మనం కోబాల్ట్ 3D, రోడియం 4D, ఐరీడియం 5D. సో 3D నుంచి 4Dకి వెళ్ళేసరికి అరౌండ్ 30% ఇంక్రీజ్ అవుతుందమ్మా సిఎఫ్ఎస్సి వాల్యూ. 4D టు 5D వెళ్ళేసరికి మనకు 50% ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 4D అండ్ 5D ఈ కాంప్లెక్సెస్ అన్ని లో స్పిన్ కాంప్లెక్సెస్. లో స్పిన్ కాంప్లెక్సెస్ ఎందుకంటే వీటి యొక్క సిఎఫ్ఎస్సి వాల్యూ అనేది పెయిరింగ్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కాంప్లెక్సెస్ ఆర్ లో స్పిన్ కాంప్లెక్సెస్. అంటే మనకు ఒకవేళ ఇరీడియం ఉందనుకోండి, ఇక్కడ వాటర్ ఉన్నా కానీ మనకు లో స్పిన్ కాంప్లెక్సే ఫామ్ అవుతుంది అనమాట. ఏమర్థమవుతుందా? సో 4D అండ్ 5D విల్ ఫామ్ లో స్పిన్ కాంప్లెక్సెస్. సో మనం ఇంపార్టెంట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మ్యాగ్నెటిజం వస్తుంది, కలర్ వస్తుంది అనమాట. సో కలర్ ఏ విధంగా వస్తుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒకవేళ ఇప్పుడు మనకి స్కాండియం 2+ ఉందనుకోండి. సో స్కాండియం 2+ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ D1, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి ఎగ్జైటేషన్ జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఏదన్నా ఒక కలర్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు. సో ఒక కలర్ని అబ్జర్వ్ చేసుకొని మిగతా కలర్స్ అన్ని మనకు ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఈ మనకు కలర్స్ని అయితే చూపిస్తాయి. దీన్ని ఏమంటాము అంటే డిడి ట్రాన్సిషన్ అంటాం. ఏమంటాం? డిడి ట్రాన్సిషన్. సో కాంప్లెక్సెస్ కలర్ చూపించడానికి ఇది ఒక కారణం అమ్మ. సో దీంతో పాటు మెటల్ టు లైగండ్ చార్జ్ ట్రాన్స్ఫర్, లైగండ్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ కూడా మనకి రీజన్స్ అనమాట కలర్ ఫామ్ కావడానికి. అంటే సో మనకి సిఎఫ్ఎస్సి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ద్వారా కూడా మనం కలర్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇలాంటి ట్రాన్సిషన్స్ని డిడి ట్రాన్సిషన్స్ అంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా మనకు వస్తాయి. ఇప్పుడు లైగండ్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే KMnO4, సో పొటాషియం పర్మాంగనేట్. సో ఇవి ఈ రెండు ట్రాన్సిషన్స్ చాలా ఇంటెన్స్ కలర్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇంటెన్స్ కలర్స్ని ఫామ్ చేస్తాయి. ఏమర్థమవుతుందా? సో దీస్ 4 ఆర్ ది రీజన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద సిఎఫ్ఎస్సి. సిఎఫ్ఎస్సి అంటే ఏంటి? క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఓకే, తర్వాత సిఎఫ్ఎస్సి అప్లికేషన్ జాన్ టెల్లర్ డిస్టార్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. జాన్ టెల్లర్ డిస్టార్షన్. డిస్టార్షన్ అంటే ఏంటి అంటే ఉండవలసిన స్ట్రక్చర్ కంటే ఏదైనా కొంచెం డిఫరెన్స్ వస్తే, అంటే పర్ఫెక్ట్లీ ఉన్న జామెట్రీ కన్నా మనకు ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు దాన్ని డిస్టార్షన్ అంటాం. సో ఇలాంటి డిస్టార్షన్ని జాన్ అండ్ టెల్లర్ అనే సైంటిస్టులు వచ్చేసి కనుక్కున్నారనమాట. ఎక్కడ? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో. సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో మనకి ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగన్స్ ఒక్కొక్కసారి బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో బాండ్ లెంత్ డిక్రీజ్ అయినప్పుడు దాన్ని కంప్రెషన్ అంటాము. ఒకవేళ బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటే దాన్ని ఎలాంగేషన్ అంటాము. ఈ జామెట్రీని టెట్రాగోనల్ జామెట్రీ అంటారు. సో టెట్రాగోనల్ కంప్రెషన్, టెట్రాగోనల్ ఎలాంగేషన్. సో ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే మనకు జాన్ టెల్లర్ డిస్టార్షన్ వల్ల జరుగుతాయి. సో జాన్ టెల్లర్ డిస్టార్షన్ అంటే ఏంటి? ద డిఫార్మిటీ ఆఫ్ ఏ స్ట్రక్చర్, పర్ఫెక్ట్లీ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ ద డిస్టార్షన్. సో అంటే మనకు కరెక్ట్గా ఉండాల్సిన దానికంటే ఇక్కడ ఏమవుతుంది? బాండ్ లెంత్ ఇక్కడ డిక్రీజ్ అయింది జెడ్ యాక్సిస్ మీద, ఇక్కడ బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎలాంగేషన్ అయింది అనమాట ఉండవలసిన దానికంటే. సో కాబట్టి
సో దీన్ని టెట్రాగోనల్ కంప్రెషన్, టెట్రాగోనల్ ఎలాంగేషన్ అంటాము. మీరు టెట్రాగోనల్ ఎలాంగేషన్ మీరు ఎక్కడ చూసారు అంటే మనకు స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ చెప్పేటప్పుడు మనకు ఒకవేళ లైగన్స్ అనేవి జెడ్ యాక్సిస్లో బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటికి మనకు డి ఆర్బిటాల్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది మనం చూసామన్నమాట. ఓకే, సో అక్కడ చూసామన్నమాట టెట్రాగోనల్ జామెట్రీ అని. ఓకే, సో ఇది యాక్చువల్గా ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ జాన్ టెల్లార్ డిస్టార్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ in T2G and EG orbitals. ఏమర్థమవుతుందా? సో అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ T2G or EG ఆర్బిటాల్స్లో ఈ T2G or EG ఆర్బిటాల్స్లో ఉండడం వల్ల మనకు ఈ జాన్ టెల్లార్ డిస్టార్షన్ అయితే వస్తుంది. T2Gలో అన్సిమెట్రికల్ ఉంటే వీక్ జాన్ టెల్లార్ డిస్టార్షన్ వస్తుంది. ఈజీలో అన్సిమెట్రికల్ ఉంటే స్ట్రాంగ్ జాన్ టెల్లార్ డిస్టార్షన్ వస్తుంది. జేటీడి జాన్ టెల్లార్ డిస్టార్షన్. సో T2Gలో ఒకవేళ అన్సిమెట్రికల్గా ఉంటే వీక్గా ఎఫెక్ట్ ఉంటుంది, అది ఈజీలో ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సార్ అసలు అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే, అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ మనకు T2Gలో ఒకవేళ 3 ఉన్నాయనుకోండి ఎలక్ట్రాన్స్, అది కంప్లీట్లీ సిమెట్రికల్. ఒకవేళ 6 ఉన్నాయనుకోండి కంప్లీట్లీ సిమెట్రికల్. అలా కాకుండా T2Gలో ఒకటే ఉందనుకోండి అదే అసిమెట్రికల్, 2 ఉన్న అసిమెట్రికల్, 3 ఉంటే మళ్ళీ సిమెట్రికల్, తర్వాత 4 ఉన్న అసిమెట్రికల్, 5 ఉన్న అసిమెట్రికల్. అదేవిధంగా ఈజీ ఆర్బిటాల్లో ఒకవేళ 1 ఉంటే అసిమెట్రికల్, 2 ఉంటే సిమెట్రికల్, 3 ఉంటే అసిమెట్రికల్, 4 ఉంటే సిమెట్రికల్. ఏమర్థమవుతుందా? అంటే మనకు కరెక్ట్గా హాఫ్ ఫీల్డ్ కానీ కంప్లీట్లీ ఫీల్డ్ కానీ ఉంటే సిమెట్రికల్, లేదు అంటే మాత్రం అన్సిమెట్రికల్ అనమాట. ఏమర్థమవుతుందా? సో అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అంటే మనకు జాన్ టెల్లార్ డిస్టార్షన్ వస్తుంది. సో మీకు ఇంతకుముందు ఇచ్చిన హోంవర్క్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ D1 to D10 రాస్తాం కదా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, అందులో మనం క్లీన్గా చూసి చెప్పచ్చు. సో ఓకే ఇది మనకు దీంట్లో జాన్ టెల్లార్ డిస్టార్షన్ ఉందా లేదా, వీక్ స్ట్రాంగ్ అనేది చెప్పచ్చు అనమాట. ఓకే, సో వాటన్నిటిని సమ్మరైజ్ చేస్తూ ఇక్కడ మీకైతే డైరెక్ట్గా ఇస్తున్నా, కానీ మీరు ఇవన్నీ రాయాలి. ఓకేనమ్మా? సో ఇక్కడ మనకి ఈ హై స్పిన్ లో స్పిన్ ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి రాయాలి. ఏ విధంగా రాయాలంటే 1 ఉంది అంటే T2GEG రాస్తాం, 1 అని రాస్తాం. సో ఈ విధంగా రాసేదాన్ని మనము ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం అంటాం. సో ఇలా ప్రతి ఒక్క దానికి రాయాలి. ఏంటి ఇక్కడ హై స్పిన్ రాయాలి, లో స్పిన్ రాయాలి. సో ఇక్కడ మీకు యాక్చువల్గా చూపిస్తున్నాం వెయిట్లో హై స్పిన్, వెయిట్లో లో స్పిన్ రాయాలని. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి రాయాలి. సో దాని ప్రకారం మనకి ఎక్కడైతే అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో అక్కడ ఒకవేళ ఇక్కడ వీక్ వచ్చింది అంటే అది T2Gలో అన్సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ ఉంది అంటే ఇట్ ఈస్ ఈజీలో అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థమమ్మ. ఏమర్థమవుతుందా? సో మనకి మేజర్గా యాక్చువల్గా జాన్ టెల్లార్ డిస్టార్షన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కాపర్ కాంప్లెక్స్ చెప్తారు. సో CuH2O6 2+. సో కాపర్ వచ్చేసి D9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఈ D9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏమర్థము? సో 1 2 3 H2O వీక్ ఫీల్డ్ కాబట్టి మనం పేరింగ్ చేయము. 4 5 6 7 8 9 అంటే ఇక్కడ మనకు అన్సిమెట్రికల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఈజీలో వచ్చింది కాబట్టి మనకు ఇది మనకు స్ట్రాంగ్ జాన్ టెల్లార్ ఎఫెక్ట్ ఆర్ స్ట్రాంగ్ జాన్ టెల్లార్ డిస్టార్షన్ అనేది ఉంటుంది. ఏమర్థమవుతుందా? సో దీనివల్ల ఏమవుతాయంటే సో జెడ్ యాక్సిస్ మీద ఉన్న 2 వాటర్ లిగెండ్స్ బాండ్ లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సపోజ్ మీకు జస్ట్ ఇమాజిన్, సో ఇవన్నీ మనకు ఒక 100 పికోమీటర్స్ ఉన్నాయనుకోండి. సో మీకు ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కదమ్మా, జస్ట్ 100 పికోమీటర్స్ ఉందనుకోండి, ఇది 120 కానీ 130 కానీ పికోమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అలా జెడ్ యాక్సిస్.
సో దీన్ని జాన్ టెల్లర్ డిస్టార్షన్ అంటాము. ఏం అర్థమవుతుందా? ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థం కాదంటే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇంకొక ఎఫెక్ట్, ట్రాన్స్ ఎఫెక్ట్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుందమ్మా. సో ట్రాన్స్ ఎఫెక్ట్ అంటే ఎక్కడ చూస్తాము అంటే స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో చూస్తాము. సో స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్లో ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ట్రాన్స్ ఎఫెక్ట్ కూడా ఒక సిరీస్ ఉంటుంది. ఇది కూడా మనకు ఎలా ఉంటుందంటే సిమిలర్ టు స్పెక్ట్రోకెమికల్ సిరీస్. మీకు ఇక్కడ కింద చూపిస్తున్నది స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అన్నమాట. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఇది ట్రాన్స్ ఎఫెక్ట్ సిరీస్. ట్రాన్స్ ఎఫెక్ట్ సిరీస్ ఇక్కడ మీరు కొంచెం కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ అయోడిన్ లిస్టు, ఇక్కడ ఫ్లోరైడ్ లిస్టు. ఇంతకుముందు మనం ఆర్డర్ పెట్టుకున్నాం కదా, అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్. ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఈ ట్రాన్స్ ఎఫెక్ట్ కొంచెం ఆపోజిట్ ఉంటుంది. ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి అమ్మోనియా. సో ఇక్కడ అమ్మోనియా యాక్చువల్గా ఒక రకంగా మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెన్స్ అయిపోతూనే వస్తుంది. ఇక్కడ వచ్చేసి వీక్ ఫీల్డ్ దగ్గరలో ఉంటుంది. సో కాబట్టి ఈ కొంచెం కాన్సెప్ట్స్ అయితే మరి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సిఓ కార్బనేలు ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. సో సైనైడ్ స్ట్రాంగ్గానే ఉంటుంది. సో హైయెస్ట్ వచ్చేసి ఇథిలిన్ అనమాట, C2H4. ఓకే, సో ఇది ట్రాన్స్ ఎఫెక్ట్ ఆర్డర్ అనమాట. సార్ ఈ ఆర్డర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకు ఇవి ట్రాన్స్ ఎఫెక్ట్లో ఇది డైరెక్టింగ్ గ్రూప్ అనమాట. ట్రాన్స్ డైరెక్టింగ్ గ్రూప్ అంటాము. అంటే సపోజ్ మనకి రీప్లేస్మెంట్ జరగాలి, ఇక్కడ ఒక అమ్మోనియాని యాడ్ చేసాము, ఇక్కడ 4 క్లోరిన్స్ సేమ్ కాబట్టి ఎక్కడో చోట అమ్మోనియా అనేది రీప్లేస్ అవుతుంది. తర్వాత ఇంకొక అమ్మోనియా యాడ్ చేసాం, ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకు బేసిక్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అమ్మోనియాకి సిస్ వెళ్ళాలా, అమ్మోనియాకి ట్రాన్స్ వెళ్ళాలా. అంటే ఇక్కడ వచ్చిన సేమ్, లేదంటే ఇక్కడికి రావాలా. అంటే అమ్మోనియాకి ఆపోజిట్ వెళ్ళాలా, లేదంటే క్లోరిన్కి ఆపోజిట్ వెళ్ళాలా. అలాంటప్పుడు మనం ఆర్డర్ చూసుకున్నట్లయితే సో క్లోరిన్ హ్యాస్ హయ్యర్ ట్రాన్స్ ఎఫెక్ట్ దాన్ అమ్మోనియా. అంటే క్లోరిన్కి ఆపోజిట్లో ఉన్న లిగెండ్ అనేది రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ హై ట్రాన్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అమ్మోనియా ఉంది, క్లోరిన్ ఉంది. సో ఈ రెండిట్లో ఏది మనకు స్ట్రాంగ్? క్లోరిన్. సో కాబట్టి క్లోరిన్కి ఆపోజిట్లో ఉన్న ఈ లిగెండ్ అనేది మనకు ఇన్కమింగ్ లిగండ్తో రీప్లేస్మెంట్ జరుగుతుంది. సో దీన్నే ట్రాన్స్ ఎఫెక్ట్ అంటారు. సో ఈ విధంగా మనకు ఏర్పడిన కాంపౌండ్ వచ్చేసి సిస్ ఐసోమర్ అంటాం. దీన్ని సిస్ ప్లాటిన్ అంటారు. సో ఈ సిస్ ప్లాటిన్ వచ్చేసి క్యాన్సర్ డ్రగ్ అనమాట. క్యాన్సర్ డ్రగ్ కీమోథెరపీలో యూస్ చేస్తారమ్మా. సో ఇప్పటికీ యాక్చువల్గా యూస్ చేస్తున్న డ్రగ్ ఇది సిస్ ప్లాటిన్. సో కాబట్టి మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట, డిఫరెంట్ వేస్లో అడుగుతుంటారు. మనకి ట్రాన్స్ ఎఫెక్ట్ ఆర్డర్ అడగచ్చు, అండ్ లేదంటే అంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఈ కాంప్లెక్స్ అడగచ్చు. సో ఈ విధంగా ఉంటాయి, ఒకసారి గమనించండి. ఒకవేళ ఫస్ట్ అమ్మోనియాతో స్టార్ట్ చేసినప్పుడు సిఎల్ తీసుకుంటే మనకు ఫస్ట్ ఒక చోట మనకు రీప్లేస్మెంట్ జరుగుతుంది. తర్వాత మనకు ఇంకొక సిఎల్ని యాడ్ చేసినప్పుడు అమ్మోనియాకి ఆపోజిట్లో మనకు రీప్లేస్ జరగాల, క్లోరిన్కి ఆపోజిట్లో రీప్లేస్ జరగాల. అంటే మనకు క్లోరిన్ ఆపోజిట్లోనే జరుగుతుంది, ఎందుకంటే క్లోరిన్ హ్యాస్ హయ్యర్ ట్రాన్స్ ఎఫెక్ట్. సో కాబట్టి ఇక్కడున్న అమ్మోనియా ఇన్కమింగ్ క్లోరిన్తో రీప్లేస్మెంట్ జరుగుతుంది. సో కాబట్టి మనకు ట్రాన్స్ ఐసోమర్ వస్తుంది. ఏమో అర్థమవుతుందా? సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్ ఈ విధంగా వస్తాయి. సో ఇది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. సో ఈ ఎఫెక్ట్ని ఏమంటాము? ట్రాన్స్ ఎఫెక్ట్ అంటాము. సో ట్రాన్స్ ఎఫెక్ట్లో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినది ఆర్డర్. సో ఆర్డర్ మనకు గుర్తుపెట్టుకొని ఆన్సరింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఏమర్థమైందా? సో దీంతో మనము కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ మనము నేర్చుకున్నట్టు అవుతుంది. సో వీటిలో కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో మనము ఇందులో నేర్చుకుంటూ వెళ్దామా. ఓకే, సో సమ్ క్వశ్చన్స్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఆర్ 18 ఎలక్ట్రాన్ రూల్. సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి అంటే, సో మనం అటామిక్ నెంబర్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ లైగండ్స్. సో అంటే ఇప్పుడు సపోజ్ K4FeCN6 తీసుకున్నాం అనుకోండి. సో అందులో ఐరన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 26. సో మైనస్ ఆక్సిడేషన్ స్టేట్
ఆక్సిడేషన్ స్టేట్ ఆన్ ద మెటల్ వచ్చేసి 2 కాబట్టి -2 తర్వాత వచ్చేసి +2 ఇంటూ నెంబర్ ఆఫ్ లైగన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లైగన్స్ ఎన్ని ఉన్నాయి 6 కాబట్టి 2 ఇంటూ 6 టోటల్గా ఏమవుతుంది 24 + 12 విచ్ ఈజ్ నథింగ్ బట్ 36 అనేది క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్ అనమాట. సో నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి ఇది ఎఫెక్టివ్ అటామిక్ నెంబరు కరెక్ట్గా ఉంది అని అర్థమ్మా. సో ఈ విధంగా ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ కరెక్ట్గా నియరెస్ట్ నోబెల్ గ్యాస్కి వస్తే ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతోంది అని అర్థం. సో 18 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవుతోంది. సో యాక్చువల్గా 18 ఎలక్ట్రాన్ రూల్ కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. అక్కడ ఏం చేస్తాము అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాం. సో ఇక్కడ 26 బదులు మనకి ఐరన్ 3d6 4s2 కదా. సో కాబట్టి ఇక్కడ 8 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి 8 తీసుకుంటాం. 8 - 2 + 2 × 6 అగైన్ 8 - 2 అంటే 4 6 8 - 2 అంటే 6 + 12 6 + 12 18. సో అంటే మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ మొత్తం 18 వచ్చింది అంటే అది 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతోందని. సో ఇక్కడ రెండు సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 18 ఎలక్ట్రాన్ రూల్ చాలా సిమిలర్గా క్యాల్కులేషన్ చేస్తామా. ఓన్లీ థింగ్ ఈజ్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్లో అటామిక్ నెంబర్ తీసుకుంటాం. 18 ఎలక్ట్రాన్ రూల్లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాము. 18 ఎలక్ట్రాన్ రూల్లో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాము. సో కాబట్టి అదొక్కటి డిఫరెన్స్. ఇక్కడ అటామిక్ నెంబరు అది వచ్చేసి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటామా. సో ఇది మనకు సో దీంతో మనకు అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దామా. సో ఒకవేళ మీకు మెటల్ కాంప్లెక్సెస్ లెట్స్ సే ఇలా బ్రిడ్జ్డ్ కార్బొనేల్స్ వచ్చినప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే Fe2CO9కి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎంత. సో అంటే ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ అయితే తెలియాలి. సో వీటిని ఏమంటారు అంటే మెటల్ కార్బొనైల్స్. మనకు డిగ్రీలో వచ్చేసి సిలబస్లో వస్తుంది 4th సెమ్లో పేపర్ 5లో వస్తుందమ్మా మెటల్ కార్బొనైల్స్. సో మెటల్ కార్బొనైల్స్ సో జనరల్గా ఒక 4 ఉన్నాయి స్ట్రక్చర్స్. ఆ 4 నేర్చుకుంటే చాలమ్మా. Fe2CO9 Fe2CO9 స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగండ్స్ ఉంటాయి. టర్మినల్ లిగండ్స్ బ్రిడ్జ్ లిగండ్స్ టర్మినల్ లిగండ్స్ బ్రిడ్జ్ లిగండ్స్. ఓకే. సో బ్రిడ్జ్ లిగండ్స్ అనేవి మనకు రెండిటికి మధ్యలో ఉంటాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ మనము ఎంత ఉందని చూడాలి అంటే చాలా సింపుల్గా చెప్తానమ్మా. ఏంటంటే ఇక్కడ ఐరన్కి వచ్చేసి మనకు నెంబర్ ఎంత 26. ఓకే. తర్వాత టర్మినల్ లిగండ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 కాబట్టి సో 3 × 2 సో అంటే మనకు 6 వస్తుంది. తర్వాత మనకు ఈ బ్రిడ్జ్ లిగండ్స్ని ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇస్తుందన్నమాట. సో ఇవి ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మనకు బ్రిడ్జ్ లిగండ్స్ షేర్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇస్తాయి. తర్వాత ఐరన్ మనకు యాక్చువల్గా బాండ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సో కాబట్టి కంప్లీట్గా 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ వస్తాయన్నమాట. సో కాబట్టి 4 × 1 ఇవంతా క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుంది 26 + 6 32 + 4 36 అనమాట. సో కాబట్టి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 36. ఏం అర్థమవుతుందా. సో ఏంటి ఫస్ట్ వచ్చేసి మెటల్ యొక్క అటామిక్ నెంబర్ రాస్తాం. తర్వాత టర్మినల్ లిగండ్స్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటాం. టర్మినల్ లిగండ్స్ మనకు ఎలక్ట్రాన్ పేరుని కంప్లీట్గా డొనేట్ చేస్తుంది కాబట్టి × 2 రాస్తాం. సో అవి 3 × 2. తర్వాత మనకు బ్రిడ్జ్ లిగండ్స్ అనేది ఒక్కొక్కటి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే డొనేట్ చేస్తుంది. తర్వాత మనకు ఐరన్కి ఒక బాండ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. అలా సింగిల్ ఎలక్ట్రాన్స్ 4 వస్తాయి కాబట్టి 4 × 1 టోటల్గా 36 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 36. ఏం అర్థమవుతుందా. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని మనకు బ్రిడ్జ్ లిగండ్స్ సో ఇక్కడ Mn2CO10 సో ఇక్కడ కూడా ఇది దీని యొక్క Mn2CO10 సో ఇక్కడ కూడా మనకు ఒకవేళ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ చూసినట్లయితే సో మ్యాంగనీస్ వచ్చేసి 25 +
టర్మినల్ లిగన్స్ 1, 2, 3, 4, 5. సో 5 ఉన్నాయి కాబట్టి 5 × 2 మెటల్కి మెటల్కి ఒక బాండ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది +1. సో 25 + 10 35 + 1 36. దీని యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ కూడా 36. ఓకే, ఇంకొక బ్రిడ్జ్ అంటే ఇంకొక మెటల్ కార్బొనైల్ CO2 CO8 CO2 CO8. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సో మనకు 3 టర్మినల్ లిగన్స్ ఉంటాయి. కోబాల్ట్ సో మనకు 27. సో 27 ప్లస్ 3 టర్మినల్ లిగన్స్ ఉన్నాయి 1 2 3 3 × 2 ప్లస్ సో ఇక్కడ మనకు కోబాల్ట్కి ఒక బాండ్ ఉంది కాబట్టి అక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. ఈ కార్బొనైల్ నుంచి ఒకటి, ఈ కార్బన్ నుంచి ఒకటి, 3 × 1. సో కాబట్టి 27 + 6 33 + 3 36. ఇక్కడ కూడా ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ 36. ఈ స్ట్రక్చర్స్ అయితే గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఈ స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బ్రిడ్జ్ లిగెండ్స్ ఎన్ని ఉంటాయి, డైరెక్ట్గా మెటల్ బాండ్స్ ఎన్ని ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో అవన్నీ మనకి బైమెటల్, ఇది వచ్చి ట్రైమెటల్. సో Fe3CO12 Fe3CO12. సో మనకి Fe3CO12 ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుందేమో. సో ఇక్కడ అగైన్ డ్రా చేస్తానమ్మా స్ట్రక్చరు. ఐరన్ ఐరన్ ఐరన్. సో ఇది మనకు ఫస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాండ్ ఉంటుంది. తర్వాత 2 బ్రిడ్జ్డ్ కార్బొనైల్స్ ఉంటాయి. 2 బ్రిడ్జ్డ్ కార్బొనైల్స్ ఉంటాయి. తర్వాత సో ఇంక మిగిలినవన్నీ అంటే ఇక్కడ 3 కార్బొనైల్స్, ఇక్కడ 3 కార్బొనైల్స్, ఇక్కడ డైరెక్ట్గా 4 కార్బొనైల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ టర్మినల్ లిగెండ్స్. ఓకే, సో మీకు ఒకవేళ ట్రై చేయండి. సో దీనికి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఈచ్ ఐరన్కి ఎంత వస్తుందో సో మీరు చూసినట్లయితే ప్రతి ఐరన్కి 36 వస్తుందన్నమాట. ఓకే, సో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ Fe3CO12. ఓకే, Fe3CO12 ఏనా?